అస్సలాము అలైకుం, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మామిడికాయలని చూసారా? ఎవరు కొంతమంది చూసి ఉండరండి. విలేజ్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. వీటిని కొండ మామిడికాయలు అంటారు. మాకైతే అవైలబుల్లో ఉంటాయి, ఎందుకంటే మాకు కొండ ప్రాంతం అనేది చాలా దగ్గరగా ఉంటుంది మా విలేజ్కి. ఈ పచ్చడి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఎండుమిర్చి అనేది వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియాలు అయితే వేయించుకొని పక్కన తీసేసుకోవాలి. పప్పులు అయితే సన్నని పొయ్యి మంట మీద అయితే వేయించుకోవాలండి, లేదంటే పచ్చి వాసన వస్తాయి. అలా కాదు, ఇలా కదుపుకొని వేయించుకోవాలని మా అత్తగారు అయితే నాకు చూపిస్తున్నారు. నేను సరే అన్నాను. తర్వాత అయితే నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు పక్కకి. నేను అవైతే వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకొని, తర్వాత అయితే మామిడికాయలు అనేది వేడి వాటర్లో వేసేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఉప్పు అనేది వేసి అవి మెత్తగా ఉడికేంత వరకు పెట్టుకొని తర్వాత అయితే తీసేసుకోవాలి. చూడండి, రోళ్ళు అయితే కడుక్కొని మిక్సీలో అయితే వేయలేమండి, రోల్లోనే దంచుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి మెత్తగా నూరుకోవాలి. నూరిన తర్వాత పప్పులు, పసుపు అనేది మిక్స్ చేసి మెత్తగా అయితే నూరుకోవాలి. తర్వాత అయితే ఉడకబెట్టిన మామిడికాయలని కూడా వేసి టెంకలతో సహా అలాగే వేసి చిన్నగా అనేది మెత్తగా నూరాలండి. చూడండి, మెత్తగా అలా నూరుకొని పైగా అయితే టెంకలు తీసేసుకొని మెత్తగా అయితే నూరేసుకోవాలి. నూరిన తర్వాత పచ్చడి అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకొని మళ్ళీ అయితే తాలింపుగానే పెట్టేద్దాము. తాలింపుగా అయితే ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, కొద్దిగా అల్లం, తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు. మిర్చి అనేది వేసుకొని పచ్చడి అనేది వేసేసుకోవాలి. దాంట్లో కోసి పెట్టిన ఆనియన్స్ వేస్తే మొత్తం వేసేసుకొని